ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించిన హైలైట్స్ ముఖ్యంగా వేతన జీవులు ఏమనుకుంటున్నారు ఈ బడ్జెట్ కి సంబంధించి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ వివరిస్తారు. సుకుమార్ గారు. మురళి గారు, ముఖ్యంగా ఈ బడ్జెట్ కనుక మనం గమనిస్తే చాలా క్లియర్గా ఫార్మర్స్కి సంబంధించిన డిస్కషన్తో మొదలవడంతో పాటు దాదాపు మనకి ఫార్మర్స్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఆల్రెడీ పెంచారో దాంట్లో ఎలాంటి మార్పులు లేవు, ఆల్రెడీ మేము చేసామని ఒకటి చెప్పడం జరిగింది. ప్లస్ శాలరీడ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే స్టాండర్డ్ డిడక్షన్ మీదనే ఎక్కువ మంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే దాదాపు ₹1,00,000 వరకు కూడా స్టాండర్డ్ డిడక్షన్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 50,000 నుండి 75,000కి అంటే ₹75,000 పెంచడం జరిగింది. సో శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇది దాదాపు ₹17,500 వరకు బెనిఫిట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఒకసారి మనం ట్యాక్స్ ల్యాబ్స్ చూస్తే 0 to 3 lakh అప్లికబుల్, అంటే ఏ ట్యాక్స్ లేదు. 3 lakhs to 7 lakhs, 3 లక్షల నుంచి 7 లక్షలకి 5%, 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుండి 12 లక్షల వరకు 15%. అవి మిగిలినవన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్లు కనుక మనం గమనిస్తే అవి కూడా భారీ ఎత్తున నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు 1000 పాయింట్లు మనకి సెన్సెక్స్ కోల్పోయింది. కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. గతంలో స్టాక్ మార్కెట్లు అంటే ఇన్వెస్టర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ చేసేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఏదైనా ఒక స్టాక్ ఉంటే 1 సంవత్సరం దాటిన తర్వాత దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు అనే దగ్గర నుండి ఈ రెండు బడ్జెట్లో కనుక మనం గమనిస్తే దాన్ని పెంచుకుంటూ పోయారు. అంటే ప్రస్తుతం 10% ఉన్నదాన్ని 12.5% ట్యాక్స్ రేట్ కిందకి మార్చడం జరిగింది. అదే కాకుండా మిగిలిన వాటిల్లో కూడా అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో కొన్ని అంశాలను తీసుకొని వాటికి స్టాండర్డ్గా 20%ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా ట్యాక్సెస్ విషయంలో కనుక మనం గమనిస్తే మిక్స్డ్ ట్రెండ్ అనే చెప్పాలి. అటు శాలరీడ్ ఎంప్లాయీస్కి కొద్దిగా రిలీఫ్ ఇస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా మిగిలిన స్టాక్ మార్కెట్లు మాత్రం ఇది ఒక షాక్ కిందనే చూడాలి. ఇంకొక వైపు మనకి ఆల్మోస్ట్ అంటే ఎస్టీటీ కావచ్చు, ఎల్టీజీ కావచ్చు, ఇలాంటి ట్యాక్సెస్ అన్నీ కాకుండా ఏంజల్ ట్యాక్స్ అంటే స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి పూర్తిగా ట్యాక్స్ని అబాలిష్ చేయడం ఒకటి జరిగింది. ఇది కాకుండా మనకి మిగిలిన రంగాలు కనుక గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే గతంలో అనౌన్స్ చేశారో 11.11 లక్షల కోట్ల ఇంటర్మ్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఇంకా ఉమెన్కి సంబంధించి ఎక్కువగా షాప్స్ క్రియేట్ చేస్తారన్నప్పటికీ కూడా ఒక 2-3 పాయింట్స్ విషయంలో మాత్రమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆస్తులు అంటే అసెట్స్ ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళకి ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దానికి సంబంధించి దాన్ని తగ్గించడానికి స్టేట్ గవర్నమెంట్స్తో డిస్కస్ చేస్తామని చెప్పి ఒకటి అనౌన్స్ చేయడం. మరోవైపు ముఖ్యంగా అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇప్పటివరకు న్యూక్లియర్ ఎనర్జీ అనగానే ఇండియాలో ఉన్న కన్ఫ్యూజన్స్ని పక్కకు పెడుతూ న్యూక్లియర్ ఎనర్జీలో స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాడ్యులర్ రియాక్టర్స్ తోటి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వీటిల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి న్యూక్లియర్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యంగా సోలార్కి చాలా సాప్స్ ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆల్టర్నేటివ్ ఎనర్జీ, మరోవైపు గ్రీన్ ఎనర్జీ వైపు టార్గెట్స్ ఇండియా ముందు ఉన్నాయి. కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమించడానికి ముఖ్యంగా సోలార్ ప్యానల్స్కి వీటికన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, బీహార్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది పొలిటికల్గా ఎంతవరకు వైబుల్ అవుతుంది, ఎంతవరకు ఆశాజనకంగా ఉంటుంది అనేది మనం అడిగి తెలుసుకుందాం.